లవ్లీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పేజెస్ ఆఫ్ శాన్. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న ఒక మంచి విలేజ్ వైబ్స్ ఇచ్చే ప్లేస్కి వచ్చేసాం. అదే శిల్పారామం అండి. ఇక్కడ ఎంట్రన్స్లో చూసారా కొండపల్లి బొమ్మలు ఎంత క్యూట్గా ఊగుతున్నాయో, భలే ఉన్నాయి కదా. అండ్ అలా ఫ్రంట్కి వెళ్తే గార్డెన్ కనిపిస్తుంది. ఇదైతే ఫుల్ బంతి పూలతో ఇంకా పింక్ రోజెస్తో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్తో ఉన్నాయి. ఇంకా ఇది అదర్ పార్ట్ ఆఫ్ ఎంట్రన్స్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇది పూజా స్టోర్. ఇక్కడ దగ్గరకు వచ్చేసరికి చాలా మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చింది అసలు. ఇది బ్రాస్ కలెక్షన్ అంతా ఉంది. ఇంకా వుడెన్వి ఐడల్స్, హోమ్ టెంపుల్స్, పూజా మందిర్స్ చాలా చాలా బాగున్నాయి ఇవైతే. శిల్పారామం అంటే మొత్తం హ్యాండీక్రాఫ్ట్సేనండి. ఇక్కడ చూసారా హ్యాండీక్రాఫ్ట్స్ ఎంత బాగున్నాయి కదా. బుట్టలు అల్లినవి, చిన్న చిన్న క్యూట్గా ల్యాంప్స్. ఇంకా ఇక్కడ మనకి ఆర్ట్ వర్క్ షాప్స్ జరుగుతాయంట. వీకెండ్ ఈవినింగ్ 5 to 7 వరకు ఆర్ట్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నారు. స్లాట్స్ బుక్ చేసుకొని మనము అటెండ్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు. పెయింటింగ్స్, లిప్పన్ ఆర్ట్ అవి. ఇక్కడ మంచి వాటర్ ఫాల్ ఉందండి. ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇంకా అలా ఫ్రంట్కి వెళ్తే మనకి నటరాజస్వామిది పెద్ద ఐడల్ కనిపిస్తుంది. ఆఫ్ కాశ్మీర్ అని చెప్పి కాశ్మీర్ క్లోత్ కలెక్షన్ అంతా ఉంది. ఈయన మగ్గం చేస్తున్నారు. అండ్ ఇక్కడ వుడెన్ కలెక్షన్ అంతా ఉంది, క్లాక్స్. ఇంకా మాయాబజార్లో సావిత్రి గారి మేకప్ పెట్టి ఉంటాయి కదా అది. ఇంకా మంచి మంచి ఫ్లవర్ వాజెస్, చిన్న చిన్న క్యూట్ మేకప్ బాక్సెస్, ఇంకా చెస్వి బాక్సెస్, వుడెన్ ట్రేస్, కిచెన్లో కావాల్సినవి ఇంకా చాలా బాగున్నాయి. ఇదైతే పీకాక్ థీమ్లో కోంబ్ అండ్ మిర్రర్ సెట్ ఉందండి. ఇదైతే చాలా బాగుందని షూట్ చేసా. కిడ్స్కి నిట్టెడ్ ఫ్రాక్స్, ష్రగ్స్ లా ఉన్నాయి. చాలా బాగున్నాయి. హ్యాండ్మేడ్ కదా, మొత్తం ఎఫర్ట్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎవ్రీ వీకెండ్ ఇలా క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేస్తారు. మంచి నేచురల్ ప్లేస్లో ఇలా డాన్స్ చూస్తూ క్లాసికల్ డాన్స్, ఆ మ్యూజిక్ వింటూ అలా కూర్చుంటే భలే ఉంటుంది కదా. ఇంకా మనకి ఇక్కడ కొన్ని స్నాక్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ లైవ్గా స్కెచ్ వేస్తారండి మంది ఫేస్. మనకి 500 రూపీస్ ఉంటుంది, 1000 రూపీస్ ఉంటుంది, 1500 రూపీస్ ఉంటుంది. డీటెయిల్డ్ స్కెచ్ అయితే 1500 అండి. అండ్ ఇది చూసారా మొత్తం హ్యాండ్మేడ్ అండి. అసలు ఎంత టైం పడుతుందో కదా ఒక్కొక్కటి వాళ్ళకి చేయడానికి అని అనిపించింది నాకు. అండ్ ఇటు వచ్చేసి ఇది మొత్తం క్రాకరీ కలెక్షన్. పచ్చడి జాడీలు, ఇంకా సెరామిక్ ప్లేట్స్, సూప్ బౌల్స్, మగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. డిన్నర్ సెట్స్ కూడా ఉన్నాయి. మట్టి కుండలు అన్ని కలెక్షన్ చాలా బాగుంది. ఇదంతా మట్టివేనండి, ఈ ఐడల్స్ ఇవన్నీ కూడా. హ్యాంగింగ్స్ అవి కూడా ఉన్నాయి. ఇంకా క్యూట్గా డిబ్బీలు అవి కూడా ఉన్నాయి. చిన్నప్పుడు ఎప్పుడో చూసామండి. అండ్ ఇవి చూసారా, ఇదైతే నేను మా మదర్ కోసం షూట్ చేశానండి. అమ్మకి మట్టి అంటే చాలా ఇష్టం. సెరామిక్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది నాకు. అండ్
ఇక్కడ ఇది చూసారా ఆయన పట్టుకున్నది కొండపల్లి బొమ్మ ఎంత బాగుందో కదా. అండ్ ఇవి ఫ్లవర్ వాజెస్లోకి ఫ్లవర్స్ అన్నీ మొత్తం హ్యాండ్ మేడే, ఇలా సెట్స్ లాగా అమ్ముతున్నారు అనమాట. మనం సెపరేట్గా కూడా మనకి నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక సెట్ కస్టమైజ్ చేసుకొని తీసుకున్నా. అండ్ ఈ షాప్లో అన్నీ వుడెన్వే అండి, మొత్తం చిన్న చిన్న బొమ్మలు కొండపల్లివి, ఇంకా దేవుడు బొమ్మలు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మనకి బోటింగ్ ఆప్షన్ కూడా ఉంది, మనం బోటింగ్ చేయొచ్చు. చూసారా ప్లేస్ ఎంత పీస్ఫుల్గా ఉందో కదా. అండ్ ఎద్దుల బండి ఆప్షన్ ఉందండి, ఎంత బాగుందో అసలు. అంటే పర్ఫెక్ట్ విలేజ్ వైబ్ ఇచ్చే శిల్పారామంలో ఏదైనా ఉంది అంటే అది ఇది ఎద్దుల బండే అనిపించింది నాకు. ఇంకా అలా ఇందులోకి వెళ్తే ఇక్కడ మనకి బొమ్మలు ఉంటాయండి. అసలు ఇదైతే ఎంత రియలిస్టిక్గా ఉందంటే అసలు దగ్గర నుంచి చూస్తే వాళ్ళ ఐస్ నిజంగా మనుషులేనా అన్నట్టు ఉన్నాయండి. అండ్ ఇది వచ్చేసి పాటర్స్ హౌస్ అన్నమాట. మొత్తం అన్ని ఆక్యుపేషన్స్ నీట్గా చేసి పెట్టారనమాట. ఇది పొలం పనులు చేసేవాళ్ళు. అండ్ ఇది ఎద్దుల బండి అండి, ఇదైతే నిజంది కాదు. అండ్ ఇక్కడ గోడ మీద ముగ్గేస్తున్నారు ఆవిడ, భలే ఉంది ఆ బొమ్మ అయితే. వీళ్ళు బొమ్మలు చేసేవాళ్ళండి, వీళ్ళ ఆక్యుపేషన్ అయితే. అండ్ ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ట్రైబల్ లైఫ్ స్టైల్ అని చెప్పి. ఇక్కడ మొత్తం ట్రైబల్ పీపుల్ చేసేవన్నీ ఉంటాయి. అసలు ఇవి చూస్తే ట్రైబల్స్ ఏంటంటే మొత్తం నేచర్ని యూటిలైజ్ చేసుకొని లైఫ్ స్టైల్కి వాళ్ళకి కావాల్సినట్టు డిజైన్ చేసుకుంటారు థింగ్స్ని. అది కూడా క్రియేటివిటీయే కదా. బుట్టలు, తాళ్ళు, కొండలు, వాటర్ తాగడానికి సొరకాయ మగ్గులు అన్నీ భలే ఉన్నాయి అసలు. ఇదైతే గ్రామంలో సంత. ఈ ఆంటీ చూసారా ఎంత రియలిస్టిక్గా ఉన్నారో కదా. ఇవైతే పొటాటోస్, క్యాబేజ్ అమ్ముతున్నారు. జస్ట్ కిడింగ్. చాలా బాగుంది ఇదైతే, ఈ సెటప్ అయితే. ఇక్కడ ఆంటీ అంకుల్ని క్యూట్గా చూస్తున్నారు. ఇంక ఇలా ఫ్రంట్కి వస్తే ఇక్కడ చిలక జ్యోతిష్యం సెటప్ ఉందండి, చాలా బాగుంది ఇదైతే. విలేజెస్లో చూస్తాం కదా. ఇది వచ్చేసి చెరియల్ పెయింటింగ్ అండి. వీళ్ళు అంటే చెరియల్ పెయింటింగ్ అనేది తెలంగాణలోనే చాలా ఫేమస్, చాలా పురాతనమైన కళ అన్నమాట అది. ఇంకా పెంబతి మెటల్ కాస్టింగ్ అని ఉంది, మెటల్స్ కాస్టింగ్ అనమాట. దీని గురించి నాకు అంత ఐడియా లేదు, ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ డూ కామెంట్. అండ్ ఇక్కడ లాండ్రీ, ఐరనింగ్ అవి అనమాట. ఇది కార్పెంటరీ వర్క్. ఇది వచ్చేసి బ్లాక్ స్మిత్, మెటల్ అది కాస్ట్ చేస్తారు కదా అది. అండ్ బ్రాస్ యూటెన్సిల్స్ మేకింగ్ అసలు ఇంత యూనిక్గా ఉంటుందని నాకు తెలీదు ఇది చూసే వరకు. ఇది వచ్చేసి కొండపల్లి బొమ్మలు తయారు చేయడం. ఇది వీవింగ్ అది చేస్తారు కదా వాళ్ళనమాట. ఇది చూసారా అసలు అమ్మమ్మలు నానమ్మలు
తిరగలి తిప్పుతూ ఉంటే ఎలా కూర్చుంటారో రియలిస్టిక్గా అలానే చేశారు కదండి. భలే ఉంది ఇది. అండ్ ఇక్కడ తాతగారు న్యూస్ పేపర్ చదువుతున్నారు, పిల్లలేమో ఆడుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ బొమ్మలు ఉంటాయండి, అందులో మనం ఫేస్ పెట్టి ఫొటోస్ తీసుకోవచ్చు, ఫన్నీగా ఉంటాయి. అండ్ ఇక్కడ పప్పెట్ షో కూడా ఉందండి. అంటే టికెట్ తీసుకుంటే మనకి పప్పెట్ షో వేస్తారు సెలెక్టెడ్ సాంగ్స్తో. చాలా బాగుంది అసలు ఇది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా లైఫ్లో పప్పెట్ షోని ఇంత దగ్గరగా. అసలు ఈ మధ్య విలేజెస్లోనే చూడట్లేదు ఎత్తుల బండ్లు, అలాంటిది ఇక్కడ చూస్తే చాలా బాగా అనిపించింది. అదర్ సైడ్లో ఇలా మెహందీ పెడుతున్నారండి. పర్ హ్యాండ్ 50 రూపీస్ అంట. నేను ఫస్ట్ గోరింటాకు ఉంది నా చేతికని మర్చిపోయి వెళ్ళి అడిగితే పెడతామన్నారు. తర్వాత లేదు ఆల్రెడీ ఉంది కదా అంటే, లేదు అయినా పెట్టేస్తాం ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ అన్నారు. దట్స్ ఫన్నీ కదా. అండ్ ఇది మొత్తం షాపింగ్ స్ట్రీట్ లాగా ఉందండి. మొత్తం ఈ హ్యాండ్తో చేసిన, అంటే ప్లాస్టిక్ బాల్స్కి పెయింట్ చేసి హ్యాండ్తో భలే చేశారండి యునిక్గా. ఇంకా పూసల దండలు, ఇంకా బీడ్స్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇంకా ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవి క్లచ్ హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా పోట్లీ బ్యాగ్స్ ఉన్నాయి. మంచి పార్టీ లుక్స్కి బాగుంటాయి. పీస్ సెట్స్, 2 పీస్ సెట్స్ చాలా షాప్స్ ఉన్నాయండి. అంటే బాందిని డ్రెస్ మెటీరియల్స్, ఇంకా కాశ్మీర్ షాల్స్ అండి ఇవి. ఈ షాప్లో అయితే కలర్ కాంబినేషన్స్ అవి చాలా బాగున్నాయి. బనారస్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట. ఒక కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ అండి, నాకు అంత తెలియదు కానీ బాగున్నాయి చూడ్డానికైతే. అండ్ ఇక్కడ నేను చూస్తున్నా కదా, అది చిన్న చిన్న పూసలతో కుక్కర్, ఇంకా ప్యాన్, ఇంకా దంచుకునేది అన్నీ భలే చేశారండి. ఇది మొత్తం చెక్క బొమ్మలు అనమాట. యా, సో ఇదేనండి మన శిల్పారామం. చాలా బాగుంది కదా, మంచి విలేజ్ వైబ్స్తో. Hope you enjoyed this video. Thank you for watching. See you all again. Bye bye. Love you.